Today we will discuss about nuclear physics introduction. So let's discuss about it and let me yeah okay. I think you can see the screen. Yeah, nuclear physics. So I myself, P.R. Ratan Kumar, have done MSc Physics from University of Hyderabad and MTech in Materials Engineering from University of Hyderabad. I have an experience of 10 years in teaching physics. So atomic models, we have discussed several atomic models. So far, for many years, people thought that uh, ఆటం అంటే ఏంటి ఒక వస్తువులో ఏముండొచ్చు ఆటమ్స్ ఉండొచ్చు అనుకున్నారు. తర్వాత ఆటంలో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అనుకున్నారు. అందుకని జేజే థామ్సన్ వాటర్ మెలాన్ మోడల్ చెప్పాడు. ఆ ఆటంలో ఒక వాటర్ మెలాన్ అనుకుంటే పుచ్చకాయలాగా ఎర్రని పదార్థం అంతా పాజిటివ్ చార్జ్, అందులో ఉండే గింజలేమో నెగిటివ్ చార్జ్ అనుకున్నాడు. తర్వాత రూథర్ఫోర్డ్ అనే శాస్త్రవేత్త లేదు, బై యూజింగ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అతను ఏం చెప్పాడంటే దాంట్లో ప్లానెట్స్ లాగా ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి అని చెప్పాడు. తర్వాత బోర్ అన్న అతను ఎస్ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, దాంతో పాటు ఎలక్ట్రాన్స్ రకరకాల షెల్స్ రకరకాల లెవెల్స్ లో తిరుగుతూ ఉంటాయి. ఈచ్ ఆర్బిట్ హ్యావ్ స్పెసిఫిక్ రేడియస్ ఉంటుంది. తర్వాత అలాగే స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ పైకి అబ్జర్వ్ చేసుకుంటే వేరే లెవెల్కి వెళ్తుంది, రిలీజ్ కింద లెవెల్కి వచ్చేటప్పుడు రిలీజ్ అవుతుంది. ఇట్లా ఇవన్నీ మనం చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు నా జస్ట్ ఎలక్ట్రాన్ ఆర్బిట్స్. సో ఎలక్ట్రాన్స్ అనే ఒక ఆర్బిట్ లా తిరుగుతుంటాయి. అయితే ఫస్ట్ సర్క్యులర్ ఆర్బిట్స్ అనుకున్నారు, తర్వాత ఎలిప్టికల్ ఆర్బిట్, సోమర్ ఫీల్డ్ వచ్చి ఎలిప్టికల్ ఆర్బిట్ గా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి అన్నాడు. తర్వాత ఎలక్ట్రాన్స్ వేవ్ నేచర్, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, డి బ్రోగ్లీస్ వేవ్స్, క్వాంటమ్ మెకానిక్స్, వేరియస్ థింగ్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి మ్యాటర్ వేవ్స్ లాగా తిరుగుతుంటాయి అని అనుకున్నాం మనం. సో లైక్ దట్ దేర్ ఆర్ various ways we have discussed about the ఎలక్ట్రాన్స్, పైన ఎలక్ట్రాన్స్ ఎలా రొటేట్ అవుతాయి అన్నదాన్ని మనం చెప్పుకున్నాం. అయితే లోపల ఎలక్ ఒక ఆటమ్ యొక్క మధ్య భాగంలో ఎలా ఉంటుంది అనుకున్నారంటే అప్పుడు వరకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఎందుకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది? ఆటమ్ ఈజ్ ఏ న్యూట్రల్, అంటే అటు నెగిటివ్ కాదు అటు పాజిటివ్ కాదు, కాబట్టి మొత్తం ఎంత ఎలక్ట్రాన్స్ ఉంటే అంత పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదంతా ఆటంల యొక్క మధ్యలో ఉంటది కాన్సన్ట్రేట్ అయ్యి. ఆటం యొక్క బరువంతా ఆ చిన్న పదార్థం నుంచే వస్తుంది అని అనుకున్నాం మనం. దట్ ఈస్ కాల్డ్ ఏ న్యూక్లియస్ అని దాన్ని మనం పిలిచాం. సో లెట్ మీ సో న్యూక్లియస్ అని అనుకున్నాం. సో న్యూక్లియస్ గురించి చెప్పే ముందు ఒకసారి ఎలక్ట్రాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ, యా ఐ థింక్ now you can see my iPad. So మనము ఆటమ్ ఆటమ్ అన్నది న్యూక్లియస్ ఉంటుంది. దీంట్లో దాని చుట్టూరా ఎలక్ట్రాన్స్ అని ఆర్బిట్ అవుతుంటాయి. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, E1, E2, E3. సో డిఫరెన్స్ లెవెల్స్ లో ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయని మనం డిస్కస్ చేసాం. ఎలక్ట్రాన్ కిందకి వెళ్ళొచ్చు, కింద ఎలక్ట్రాన్స్ పైకి వెళ్తే ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటారని మనం చెప్పుకున్నాం. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద న్యూక్లియస్ అనేది దిస్ ఇస్ కాల్డ్ న్యూక్లియస్ అని మనం వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. అయితే సో జస్ట్ మినిట్, you can see that figure. So this is the electrons అనేవి various orbits లో they will rotate, and we don't know about what is inside the nucleus. So ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఏముంటది అన్నది మనకి తెలియదు, కానీ
న్యూక్లియస్ లోపల ఒక పాజిటివ్ పదార్థం ఉంటుంది అని మనం తెలుసుకున్నాము. అయితే దీని షేప్స్ కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం దీని సైజ్, సైజ్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ డిస్కస్ అబౌట్ ఓకే. So I think yeah. So nucleus composed of positive charge. This one discussed electrons. So now అయితే ఎలక్ట్రాన్స్ ఒక చోట నుంచి ఇంకో చోట జనరల్ గా ఎలక్ట్రాన్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ మనం చూస్తుంటాం. లిక్విడ్స్, సాలిడ్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్. అంటే మనం చూసే బాంబులు కానీ ఇవి కానీ అన్ని ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్. మనం చూసే రియాక్షన్స్ బట్ దీస్ ఆర్ ఆల్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్స్. ఈ రియాక్షన్స్ ఎంత ఉంటాయంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంటుంది. Whereas nuclear energy levels is the MeV. MEV అంటే మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే 10 పవర్ మైనస్ 10 పవర్ 6 ఎలక్ట్రాన్. అంటే దానికంటే ఒక 10 lakhs అబౌవ్ 1 మిలియన్ టైమ్స్ ఎనర్జీ అనేది. దట్ మీన్స్ హ్యూజ్ ఎనర్జీ లెవెల్స్. సో మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ విచ్ వి సీ ఆర్ ఆల్ కెమికల్ రియాక్షన్స్. సో ఇప్పుడు మీరు మాస్ ఆఫ్ ప్రోటాన్ తీసుకుంటే 1836 టైమ్స్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ బరువు కంటే 1836 టైమ్స్ ఉంటుంది. సో చిన్నగానే ఉంటుంది సైజ్ అనేది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఎనర్జీ లెవెల్స్. నౌ న్యూక్లియర్ సైజ్. ఇఫ్ యూ సీ ద న్యూక్లియర్ సైజ్ అన్నది మామూలుగా మనం ఆటమ్స్ లో మనం చూసుకున్నాము. బోర్స్ ఆర్బిట్ అంటే 10 పవర్ -10 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే 10 పవర్ -10 meters ఉంటుంది. వేరే న్యూక్లియర్ సైజ్ ఈజ్ 10 పవర్ -15 meters అంటే ఫెమ్టోమీటర్స్ అంటాము, లేదా ఫెర్మి అంటాము. వన్ ఫెర్మి ఈక్వల్ టు 10 to the power of -15 meters. So when compared to the size of the atom, the nucleus is very, very small, 1 lakh times smaller. So you have to remember that when compared to the atom size, nuclear size is very, very small. 10, 10,000 times smaller. That means 1 lakh times smaller. So that must very, very small, but very highly constant because of nuclear forces, which we will discuss. So the nuclear forces, these are bound by, అంటే న్యూక్లియస్ లో ఉండే పాజిటివ్ ఛార్జ్ కానీ దాంట్లో ఉండే పార్టికల్స్ కానీ వెరీ స్ట్రాంగ్ గా అవన్నీ బౌండ్ అయి ఉంటాయి. అందుకనే స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్ ఆర్ ద న్యూక్లియర్ ఫోర్సెస్. సో నైదర్ గ్రావిటేషనల్ ఫోర్స్ నార్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, నైదర్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ అన్ని ఫోర్సెస్ కంటే న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగర్. అండ్ న్యూక్లియర్ ఫోర్స్ షార్ట్ రేంజ్ ఫోర్సెస్, అంటే లాంగ్ రేంజ్ కాదు. వేరేస్ గ్రావిటేషన్ మీరు చూస్తే లాంగ్ రేంజ్, ఇవన్నీ షార్ట్ రేంజ్ బట్ వెరీ పవర్ఫుల్ ఫోర్సెస్. సో విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ మాడ్యూల్. సో అయితే ఈ న్యూట్రాన్ అంటే తర్వాత ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ తో పాటు ఒక న్యూట్రల్ పార్టికల్ అనేది ఆటమ్ లో ఉంటుంది అన్నది కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఆ ఎక్స్పెరిమెంట్ కన్క్లూజన్ కి వచ్చినప్పుడు ఆ ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికలే కాదు, దేర్ విల్ బి న్యూట్రల్లీ చార్జ్డ్ పార్టికల్. దట్ మీన్స్ అన్చార్జ్డ్ పార్టికల్. అంటే మనకి పాజిటివ్ తెలుసు, నెగటివ్ చార్జ్ తెలుసు. Uncharged particle people have find out. Those the scientists who have discovered this uncharged particle, later it is called as neutron, is the famous scientist James Chadwick. In 1932, he has discovered this uncharged particle that is called neutron. So for which he got Nobel Prize in 1935. So లెట్స్ కంపేర్ ద న్యూక్లియర్ సైజెస్ atom electron mass. సో మీరు తీసుకుంటే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ యూ కెన్ సి ఇట్ ఈస్ 9.1 into 10 to the power of -35 kgs. So whereas proton is 1.67 into 10 to -27 kgs. So that much small. Whereas neutron is 10 to the power of -27. So let me just a minute. I think I have to explicitly state the units.
So that is better kg. And I think 10 power minus 31 kgs, not 27 kgs. Okay. Yeah, this is let me, yeah, okay. So the charges minus charge plus, as you can see here, almost మనం చూసుకుంటే just a minute. ఇక్కడ మనం ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ ఆల్మోస్ట్ ఈక్వల్. న్యూట్రాన్ is slightly heavier. బట్ ఆల్మోస్ట్ ఈక్వల్. బట్ న్యూట్రాన్ అనేది కొద్దిగా లైట్ గా బరువు ఎక్కువ అనమాట. నెక్స్ట్, సో నౌ వీ నో దట్ ఆటమ్ కంటైన్స్ న్యూక్లియస్, న్యూక్లియస్ కంటైన్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. దీస్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. సో మనం ఒకసారి పాయింటర్ ఆప్షన్స్ ఆటోమేటిక్. ఓకే, నౌ లెట్ మీ. So now we know that because of various experiments, atom contains nucleons, which is protons and neutrons, which are contained inside an atom. So neutrons and protons almost equal బరువు ఉంటుంది. ప్రోటాన్ కానీ న్యూట్రాన్ కానీ 1837 times or 37 times that of the electron. So electron కంటే అంత హెవీగా ఉంటుంది. They are bounded by nuclear forces. So this one we know it. So let's before going, let's compare. Yeah. Now న్యూక్లియస్ గురించి మనం చెప్పుకున్నాం కదా. మనకి బోర్ ఆర్బిట్, తెలుసు కదా. బోర్ ఆర్బిట్ వాట్ ఈస్ Rn ఈక్వల్ టు 0.529 into n square. N is the nth orbit. Suppose it is the first orbit into 1 square, second orbit into 2 square, like that. So into angstrom units. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే angstrom. 1 angstrom equal to 10 to the power of minus 9. Whereas the nuclear sizes, so radius of the orbit of range 10 power minus 10 meters. Whereas nuclear sizes are in the 10 power minus 15 meters. దాన్నే మనము ఫెర్మి అని కూడా అంటాం. ఫెర్మి or femtometer, which we will discuss it later. Femtometer. Okay. సో దట్ ఈస్ అలాగే ఎనర్జీ లెవెల్స్ మనం చెప్పుకున్నాము. ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్స్ ఏం చెప్పుకున్నాము? ఈఎన్ ఈక్వల్ టు -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పుకున్నాం. అంటే దే ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. Whereas here we are discussing the nuclear forces are MeV. MeV means mega electron volts. So EV అంటే ఏంటి? ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. Now mega అంటే ఎంత? 10 power 6. Okay, so it is that those times higher energy than the our electron reactions. So now let us get back to our PowerPoint. Yeah. Now, as you can see, what is the, so that is about the nuclear physics introduction, nucleons, neutron introduction. Now, what is the uses of nuclear energy? ఈరోజు మనం చూసుకుంటే అటమిక్ రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, విచ్ విల్ గెట్ సో మచ్ ఎనర్జీ. అండ్ మన ఇండియాలో కూడా చాలా చోట్ల న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయని మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాము. సో న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ కంపేర్ టు కోల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీ. అన్ని ఎనర్జీస్ కంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. సో బట్ ద మెయిన్ డిఫెక్ట్ ఈజ్ రేడియేషన్. దాని నుంచి రేడియేషన్, దాని హ్యాండ్లింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదర్వైజ్ సో మచ్ రేడియేషన్ విల్ కమ్ అవుట్, విచ్ వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. నౌ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ మనకి మెడిసిన్స్ లో కూడా చాలా చోట్ల క్యాన్సర్స్ లో వాటిల్లో ఈ న్యూక్లియర్ రేడియేషన్ వాడి చాలా మంది హీల్ చేస్తుంటారు. కెమోథెరపీ, లేకపోతే చాలా రకాల న్యూక్లియర్ పార్టికల్స్ తో మనం చేయొచ్చు. So that's about the nuclear introduction to the nuclear physics. Next, we will discuss about remaining things in next lecture. Thank you very much. Thank you. Have a good day. All of you go through this one very thoroughly. Thank you. Bye.